నెల్లూరు జిల్లా కొడవలూరులో షాదీ మంజిల్ను నూతనంగా నిర్మించారు. మంజిల్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో 12 లక్షల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా 5,434 కోట్ల రూపాయలు కేటాయించిందని కొనియాడారు. ముస్లిం సోదరుల స్వయం ఉపాధి, గౌరవ వేతనాల విషయంలో సీఎం చంద్రబాబు అత్యంత నిబద్ధతతో ఉన్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడ కొడవలూరులోని షాదీ మంజిల్ సరిగా లేదని, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ వివాహం అది చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ స్థానిక ముస్లిం నాయకులు అన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దానికి స్పందించి ఈ షాదీ మంజిల్ని 12 లక్షల రూపాయలతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి నిర్మించి ఇవ్వడం జరిగింది. నాయుడు గారు ముస్లిం నేతల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో, నాయకులు కానీ అందరికీ కూడా ముస్లిం ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రభుత్వం ఎప్పుడు ముస్లిం సోదరులకి అండగా ఉంటుంది అని చెప్పి మరోసారి తెలియజేస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీపీఆర్ ఫౌండేషన్ కూడా ముందుకు వస్తుందని చెప్పి మరోసారి తెలియజేస్తుంది.